మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీకందరికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాము. ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. రాజైన ఉజ్జియా కాలంలో దేవుడు ఈ సూచన ఇస్తున్నాడు. యెషయా ప్రవక్తతోటి ఈ సూచన చెప్పిస్తున్నాడు. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఒక కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది. తన జనాన్ని రక్షించుకోవడానికి యేసు ప్రభు వారు కన్యక గర్భమున ఈ లోకానికి పుడతారు అని ఇక్కడ యెషయా చేత ప్రవచింపజేస్తున్నారు తండ్రి అయిన దేవుడు. తన ఇజ్రాయేలీలను రక్షించుకోవడానికి, తన జనాంగాన్ని రక్షించుకోవడానికి వారు ఎంత మాత్రము విననాలని వారుగా ఉన్నప్పుడు, వారు విసిగిస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ సూచన వారికి ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన చూపును. ఆయన ఎంతో మంది ప్రవక్తల చేత ఈ వాక్యాలను వ్రాయించారు, ప్రవచనాలను వ్రాయించారు. యేసు ప్రభు పుట్టుకను గురించి ఎంతో మంది ప్రవక్తల చేత పాత నిబంధన గ్రంథంలో రాయించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మను మనం ధ్యానించాలి, ప్రవచనాలను ధ్యానించాలి, ప్రవక్తల యొక్క వచనాలను ధ్యానించాలి. యేసుక్రీస్తు యొక్క జన్మం యొక్క పరిశుద్ధతను మనము కొనియాడాలి. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను మనము స్తోత్రించాలి, కీర్తించాలి, ప్రస్తుతించాలి. ఆయనను మనము ఆరాధించాలి, పూజించాలి. అందుకే ఈ క్రిస్మస్ సీజన్ లో దేవుడు మనల్ని ఈ వాక్యాల చేత నడిపిస్తూ ఉన్నాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అలాగే లూకాసు వార్త 1వ అధ్యాయము 31, 32లో కూడా, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభు అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును అంటున్నాడు. ఇక్కడ కూడా దూత వచ్చి మరియకు తెలియజేస్తుంది, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభు అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అంటున్నాడు. ఈ వాక్యము కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఏమని? కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది, ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని. యేసు అంటే భాషాంతరమున రక్షకుడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడు. ప్రవచనంలో ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు అని అక్కడ తెలియజేస్తున్నాడు యెషయా ప్రవక్త. ఇక్కడ యేసు అని పేరు పెట్టుదువు, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, యేసు అని పేరు పెట్టుదువు అని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ యేసు దావీదు సింహాసనం దేవుడు ఆయనకి ఇస్తాడు అని కూడా తెలియజేస్తున్నాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా నెరవేరబడుతుంది. నీ సంతానంలో సింహాసనను అధిష్ఠించడానికి ఒకరు ఉండకపోరు అని దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఆ విధముగానే యేసుక్రీస్తు ప్రభు వారిని దావీదు వంశంలో ఉద్భవింపచేసి దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును అని ఇక్కడ వాక్యంలో తెలియచేయబడుతుంది. కాబట్టి మనము కన్యక గర్భవతి కుమారుని కన్న యేసుక్రీస్తు ప్రభువును, ఆయన పరిశుద్ధ జన్మమును మనం ధ్యానించాలి. ఆయన పరిశుద్ధ జన్మం ధ్యానిస్తూ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో అది మనం ధ్యానించాలి. పాపులను మరి పాపము నుండి విడిపించడానికి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని ఆయనను మనము ధ్యానించాలి, ఆయనకి స్తుతి చెల్లించాలి. ఆయనను వేడుకుంటూ ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన కృపలో మనల్ని వర్ధిల్ల చేస్తాడు, ఆయన జన్మం గురించిన ధ్యానంలో మనల్ని ఆనందింపచేస్తాడు. ప్రవచనాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు ఆ ప్రవచనాల ద్వారా యేసుక్రీస్తుని ఎలా బయలుపరిచాడో మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి యేసుక్రీస్తు జన్మం ధ్యానించి ఆయనకి స్తుతి చెల్లించిన వారముగా ఉన్నాం. మట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఇమ్మానుయేలుగా మా మధ్యకు వచ్చిన దేవా, మీకు స్తోత్రాలు. మీ పరిశుద్ధ జన్మం ధ్యానించే కృప దయచేయండి, మీకు స్తుతి చెల్లించే కృప దయచేయండి. ప్రభువా నాయన, ఈ మీ జన్మదినములను జ్ఞాపకం చేసుకుంటూ మీకు వందనాలు చెల్లించుకుంటూ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, వినిచిన బిడ్డలందరూ దీవింపబడినట్లు మీరు కృప చూపి మహిమ పొందిన దేవుడమని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ
యేసుక్రీస్తు వారి పేరిట ఈ స్తుతి ఆరాధన విజ్ఞాపన మీ పాదములెత్తి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.